జై గురుదేవ్. కాలజ్ఞానం అందించిన వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆధ్యాత్మిక భావ తరంగిణి. ఓం గురుభ్యో నమ. ఓం అస్మద్ గురుభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. సర్వగురుభ్యో నమ. శ్రీకృష్ణుడు భగవద్గీతలో 701 శ్లోకాల ద్వారా మానవాళికి ఆధ్యాత్మికతను ప్రసాదించారు. అదేవిధంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాళికాంబ సప్తశతిలో 701 శ్లోకాలలో సరళ భాషలో ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించాడు. ఇంతవరకు అనేక ఆధ్యాత్మిక సభలలో అనేక మంది యోగీశ్వరులు మహాత్ముల ఆత్మజ్ఞాన ప్రబోధాలను అనేక రకాలుగా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. వారందరి ప్రబోధాల యొక్క సత్యము ఒక్కటే అని కూడా తెలుసుకున్నాం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యము ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది, చెప్పే పద్ధతులు మాత్రమే వేరుగా ఉంటాయి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ శాత్మనో బంధురాత్మైకరిపురాత్మనః. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒక మనిషి ఇంకొక మనిషిని ఉద్ధరింపజాలడు అని శ్రీకృష్ణుల వారు చెప్పినా, గౌతమ బుద్ధుడు చెప్పినా సత్యము ఒక్కటే. అది ఏమిటంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అలాగే కాళికాంబ సప్తశతిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు గురులు శిష్యులెల్ల పరపాలనా పరుల్ పారమార్థికులుగా ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును కాళికాంబ హంస కాళికాంబ. గురువులు శిష్యులు పరిపాలనా పరులు. సంఘంలో అనేక వృత్తుల్లో గురువులు ఉన్నారు, వారి దగ్గర నేర్చుకుంటున్న శిష్యులు ఉన్నారు, మరి సంఘాన్ని పరిపాలించే పాలనా దక్షులు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను పారమార్థికులుగా ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక పుణికి పుచ్చుకోవాలి అంటున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత చక్కగా చెప్పారో. గురువులు శిష్యులు పరిపాలనాపరులు అందరూ కూడాను పారమార్థికులుగా తయారైతే సంఘంలో శాశ్వత సుఖము శాంతి వర్ధిల్లుతాయి. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మ అందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. భక్తులంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఆస్తికులైనవారు. దేవుడు లేనివాడు, దేవుడు అనేవాడు ఎక్కడైనా లేడు. దేవుడు అనేవాడు ఎక్కడా లేడు. మట్టి మట్టిలో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది అనేవాడు నాస్తికుడు. అలా కాకుండా ఆత్మ అనేది ఉన్నది అని గుడ్డిగానైనా సరే నమ్మేవాళ్ళు భక్తులు. ఈ గుడ్డి నమ్మకంతో ఉన్న భక్తులు ఒకసారి పరిపక్వం ద్వారా బుద్ధిని చేకూర్చుకొని ధ్యానంలో ఆత్మను అందగలరు. ఎంత సుస్పష్టంగా చెప్పారో వీరబ్రహ్మేంద్ర స్వామివారు. బుద్ధి పరిపక్వం కావాలి. వారు శాస్త్రానికి ధ్యానయోగానికి ధ్యాన అభ్యాసానికి వచ్చారో వారి పరిపక్వ బుద్ధి కలిగి ఉన్నవారు చక్కగా ధ్యానము చేయగలవారు, చేయించగలవారు. పరిపక్వ బుద్ధి లేనివారు ధనములోనే సుఖము అనుకుంటున్నవారు. పుస్తకములు చదువ పూర్ణత్వము అబ్బదు, హృదయ సంపుటముల చదవవలయు. పారిశుద్ధ్యము ఒకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. పుస్తకములు తప్పకుండా చదవాలి, కానీ చదివితేనే పూర్ణత్వం వస్తుందనుకుంటే పొరపాటు. పుస్తక జ్ఞానం ద్వారా అర్ధపూర్ణత్వం వస్తుంది, స్వాధ్యాయం చేస్తే పరిపూర్ణత రాదు. హృదయ సంపుటములు చదవవలేను అంటే ధ్యానంలో కూర్చొని ఆత్మ పదార్థంతో చేరవలేను, అక్కడ పూర్ణత్వం వస్తుంది. ధ్యానం ద్వారానే పూర్ణత్వం, స్వాధ్యాయం ద్వారా అర్ధపూర్ణత్వం. మరి ధ్యానం ద్వారా పూర్ణత్వం, నిరంతర సజ్జన సంగత్వం ద్వారా పరిపూర్ణత్వం వస్తుంది. నిరంతర ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదుల ద్వారానే పరిపూర్ణత్వం వస్తుంది మానవునికి అని వీరబ్రహ్మేంద్రుల వారు చెప్పిన సందేశం. హరి ఓం తత్సత్.